కానీ బట్ కాలేయం ఏంటంటే రిపేర్ అయ్యే ఛాన్సెస్ మనకి ఉందన్నమాట. కాకపోతే ఆ దెబ్బ మీద దెబ్బ ఏ కారణాలైనా కానీ దెబ్బ మీద దెబ్బ పడి అలాగే పుళ్ళుగా మారి స్కారింగ్ వచ్చి అప్పుడు కూడా మనం పట్టించుకోకుండా ఉంటే కనుక ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత రివర్స్ అవ్వదు. అక్కడి నుంచి ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయిపోయి పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయి సబ్సిక్వెంట్గా సిరోసిస్ అనే దానికి లీడ్ అవుతుంది అనమాట. ఈ ముఖ్య కారణాలు లివర్ ఇట్లా పాడవటానికి ముందు మాట్లాడుకోవాలంటే 3 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి వైరల్ హెపటైటిస్, అంటే హెపటైటిస్ బి అండ్ సి పర్టికులర్లీ ఈ 2 వైరస్ల వలన లివర్లో కూర్చొని ఈ వైరస్లు లివర్ని డ్యామేజ్ చేస్తుంటుంది, లివర్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంటుంది. అలాగే ఆల్కహాల్, మనందరికీ తెలిసిందే ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ ఉందని తెలుసు మనకి. అది మోతాదు కంటే ఎక్కువ తాగిన వాళ్ళకి పర్టికులర్ డెఫినెట్గా డ్యామేజ్ అవుతుంది. అలాగే మోతాదు కంటే తక్కువ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి డిపెండింగ్ అపాన్ దేర్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ద్వారా. సో ఆల్కహాల్ ఆబ్వియస్లీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, నాట్ గుడ్ ఫర్ లివర్. సో అది రెండో కారణం. మూడో కారణం విచ్ ఇస్ గెటింగ్ మోర్ కామన్, అంటే ఇంకా పెద్ద ప్రాబ్లం లాగా సునామీ లాగా వచ్చే ప్రాబ్లం ఇది, అది ఫ్యాటీ లివర్. చాలామందికి చూసుంటారు ఈ ఫ్యాట్ లివర్ అనే పదం కూడా చాలామంది వినుంటారు. ఈ ఫ్యాట్ లివర్ అంటే లివర్లో కొవ్వు చేరుకుంటానికి. పర్టికులర్లీ ఎవరికైతే కనుక షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఆర్ ఈవెన్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఆర్ ఒబిసిటీ అంటే లావుగా ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఏంటంటే లివర్లోకి ఈజీగా కొవ్వు చేరుకుంటుంటుంది.